సిపిఐ శతాబ్ది ముగింపు ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలో జరిగిన మహాప్రదర్శన సభ కమ్యూనిస్టు వ్యతిరేకులకు ఒక కనువిప్పు. ఈ దేశంలో కమ్యూనిస్టు ఉద్యమం ఐక్యంగా ఉండాలి, కమ్యూనిస్టు శక్తుల ఏకీకరణ జరగాలి, రాజ్యాధికారం వైపుకు సాగాలనేటువంటి కమ్యూనిస్టు ఉద్యమ శ్రేయోభిలాషులకు, కమ్యూనిస్టు శ్రేణులకు ఒక పెద్ద ఆక్సిజన్ లాంటిదనేటువంటిది ప్రజలందరూ కూడా విమర్శకులు సహితం ఆమోదించవలసిందే. ఈ దేశంలో ప్రపంచ రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పులు, దేశ రాజకీయాలలో సంఘ పరివార శక్తుల రోజు రోజుకి పెరుగుతున్న ప్రాబల్యం, వీటన్నిటిని అంచనా కట్టి ముందుకు సాగాల్సినటువంటి బాధ్యత, ఈ దేశంలో సెక్యులరిజాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత, భిన్న సంస్కృతులకు ఆలవాలమైనటువంటి భారతదేశానికి మిశ్రమ సంస్కృతిని కాపాడవలసినటువంటి బాధ్యత కమ్యూనిస్టులపైన ఉందనేటువంటిది సుస్పష్టం, వాస్తవం. ఇటువంటి సుసంపన్న భారతదేశాన్ని కాపాడగలగాలి, ఐక్యంగా ఉంచగలిగినది ఒక లౌకిక వ్యవస్థ మాత్రమే. అందువల్ల కమ్యూనిస్టు శక్తులన్నీ కూడా ఏకీకరణ జరిగిన రోజున ఒక జెండాగా రూపాంతరం చెందవలసినటువంటి ఆవశ్యకతని ఖమ్మం మహాప్రదర్శన గుర్తు చేసింది. ఆ వైపుగానే జనసందోహం స్వచ్ఛందంగా తరలి వచ్చి స్వచ్ఛందంగా ఎవరికి వారు 100 సంవత్సరాల పండుగని కమ్యూనిస్టు శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. 85 ఏళ్ళు 90 ఏళ్ళ వృద్ధులు సహితం ప్రదర్శన బహిరంగ సభల్లో పాల్గొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ఒక కొసమెరుపు. భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకత్వం ప్రసంగాలు ఒక పెద్ద ఉత్సాహాన్ని, ఒక ఊపిని కలిగించడంలో ఎటువంటి సందేహము లేదు. ఈ సందర్భంగా ఖమ్మంలో జరుగుతున్నటువంటి సెమినార్, 20వ తేదీ జరిగేటువంటి సెమినార్ పట్ల ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా కమ్యూనిస్టు శ్రేణులు, కమ్యూనిస్టు ఉద్యమ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం సెమినార్ జరుగుతున్నది. కాబట్టి హాజరయ్యేటువంటి ప్రతి కమ్యూనిస్టు గ్రూపుల నాయకులందరూ కూడా కమ్యూనిస్టు శక్తుల పునరేకీకరణ, ఇవాళ ఆపరేషన్ కగార్ పేరుతోటి అమిత్ షా సాగిస్తున్నటువంటి మారణకాండ, ఏ యుజాన్ని కూడా నియంతృత్వం అంతం చేయజాలదు. అది నక్సలిజమైనా, కమ్యూనిజమైనా, లేదు ఈ గాంధీయిజమైనా, ఏ యుజమైనా కూడా అది ఒక వ్యవస్థని తుపాకీ కొట్టడం ద్వారా సమూలంగా నిర్మూలించలేనటువంటిది సుస్పష్టం. వీరుడు మరణించడు, విప్లవం మరణించడు అనేటువంటిది మహాకవి శ్రీశ్రీ చెప్పినటువంటి వాస్తవం. కాబట్టి కమ్యూనిస్టు శక్తుల ఏకీకరణ కోసం ప్రతి ఒక్క కమ్యూనిస్టు గ్రూపుల నాయకులు కూడా ఆలోచించాలని చెప్పి ఆ వైపుగా ఖమ్మంలో జరిగేటువంటి సెమినార్కి కమ్యూనిస్టు నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఒక మంచి సెమినార్ ఒక దిక్సూచిలాగా పనిచేస్తుందనేటువంటి ఆశాభావాన్ని సిపిఐగా వ్యక్తం చేస్తున్నాం. ఖమ్మంలో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మహాప్రదర్శన సభను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా కమ్యూనిస్టు శ్రేణులకు ఎన్టీఆర్ జిల్లా కమ్యూనిస్టు సమితి తరఫున రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులుగా ధన్యవాదాలు, విప్లవాభినందనలు తెలియజేస్తున్నా. త్యాగాల చరిత్ర, పోరాటాల చరిత్ర, కమ్యూనిస్టుల త్యాగాలే చట్టాలు, కమ్యూనిస్టుల పోరాటాలే ప్రజల ఊపిరిగా బతికిన భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల మహాప్రదర్శనకు తరలి వచ్చినటువంటి అనేక కమ్యూనిస్టు శ్రేణులకు, పార్టీ ప్రజా సంఘాల వారికి, సిపిఐ, ఏఐవైఎఫ్, ఏఐటియుసి, మహిళా సమాఖ్య, విద్యార్థి యువజన సంఘాల వారందరికీ కూడా ఎన్టీఆర్ జిల్లా సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకించి ఎన్టీఆర్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి వెళ్ళినటువంటి దీన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. విజయవాడ నగరం, తిరువూరు, జగ్గైపేట, మైలవరం, నందిగామ, వివిధ ప్రాంతాల నుంచి స్వచ్ఛందంగా అమరవీరుల గ్రామమైనటువంటి వీరులపాడు గ్రామం నుంచి స్వచ్ఛందంగా స్తూపాలకి అమరవీరుల పోస్టర్స్ని చేసి వారు పెద్ద ఎత్తున త్యాగాల తెలంగాణ సాయుధ పోరాటానికి నైతిక మద్దతునిచ్చి
వెన్నుదన్నుగా నిలిచినటువంటి గ్రామం వీరులపాడు గ్రామం, అమరవీరులు ఉన్నటువంటి గ్రామం వీరులపాడు గ్రామం. అలాగే తిరువూరు నియోజకవర్గంలో ఊటుకూరు. అనేక వ్యవసాయ కార్మిక రంగం కార్మికులు, విద్యార్థులు, యువకులు విజయవాడ నగరం నుంచి అత్యంత ఉత్సాహంతో పెద్ద ఎత్తున కదిలి వచ్చి ఎన్టీఆర్ జిల్లా పార్టీ తరపున వారందరికీ కూడా నేను పేరు పేరున పార్టీ నాయకత్వానికి, పార్టీ శ్రేణులకి, పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా నైతికంగా సహకరించినటువంటి, ఆర్థికంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి జగ్గైపేట శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య గారి సహకారంతో ఇక 7,000 పులిహోర పొట్లాలు, 10,000 ప్యాకెట్స్, అలాగే తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యులు కొలికిపూడి వారికి 5,000 పులిహోర, 5,000 పెరుగు పొట్లాలు, రాయలసీమ నుంచి ట్రైన్స్లో వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా దూర ప్రాంతాల నుంచి, కొన్ని వందల కిలోమీటర్ల నుంచి దూరం నుంచి వచ్చినటువంటి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా భోజన వసతిని ఏర్పాటు చేయడంలో సహకరించిన ఇరువురు శాసనసభ్యులకు కూడా ఎన్టీఆర్ జిల్లా కమ్యూనిస్టు సమితి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా వారి సహకారం ఉండాలని కోరుకుంటూ, ఈ 20వ తారీఖు జరిగేటువంటి సెమినార్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ.